యువకులు బాహాబాహికి దిగారు. పబ్బులోనే లాఠీచార్జ్ చేశారు పెట్రోలింగ్ పోలీసులు. పోలీసుల మెరుపుదాడితో బిల్ కట్టకుండా పరారయ్యారు మందుబాబులు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బెజవాడలో పబ్బులు బరితెగిస్తున్నాయి. లీగ్ పబ్బులో అర్ధరాత్రి 2 గంటలు దాటిన పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. మద్యం మత్తులో యువత రచ్చరచ్చ చేసింది. బందర్ రోడ్డుపై యువతీ యువకులు బాహాబాహికి దిగారు. పబ్బులోనే లాఠీచార్జ్ చేశారు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు. ఇక పోలీసుల మెరుపుదాడితో బిల్ కట్టకుండా పరారయ్యారు మందుబాబులు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బెజవాడలో కూడా ఈ పబ్ కల్చర్ బాగా పెరిగిపోయిందా? ఈ ఘటనకు పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? ఈ ఘటనకు సంబంధించి అండ్ ప్రజెంట్ వాళ్ళెవరు ఏమిటి అనేది ఏమైనా తెలిసిందా పోలీసులకి? రమణ, విజయవాడ అంటే క్యాపిటల్ అయిన తర్వాత విజయవాడలో కొన్ని మార్పులు వచ్చాయని కూడా మనం చెప్పచ్చు. దీనికి సంబంధించి మనం పూర్తిగా పరిశీలించినట్లయితే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రీసెంట్ గా విజయవాడలో ఎక్కువ అయ్యాయని కూడా చెప్పొచ్చు. వాటిని ఎప్పటికప్పుడు పోలీస్ యంత్రాంగం అన్నిటి వేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. మనం చూసినట్లయితే విజయవాడలో అంటే పర్మిషన్ పబ్స్ అనేది విజయవాడలో ఏమీ లేవని కూడా చెప్పచ్చు. కేవలం పబ్ అంటే ఇక్కడ మన నార్మల్ గా ఏంటంటే యువతి యువకులు కావచ్చు, మేల్ అండ్ ఫీమేల్ కావచ్చు, వీళ్ళు జనరల్ గా ఒక సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి. వీళ్ళు మామూలుగా అక్కడ హాల్లో కూర్చొని లిక్కర్ సేవించడం వరకు, అది కూడా లిమిటెడ్ కేటాయించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి టైం వరకే ఇక్కడ పబ్బులు నడుస్తున్నటువంటి కొన్ని ఒక విధంగా వాటిని ఇల్లీగల్ కి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగేటువంటి స్థావరాలను కూడా చెప్పచ్చు. దీనికి సంబంధించి మనం నిన్న అర్ధరాత్రి చూసినట్లయితే లేటెస్ట్ గా వెళ్ళి చూసినటువంటి ఘటన ఏదైతే ఉందో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్ లో ఉన్నటువంటి ఒక హోటల్ కి సంబంధించినటువంటి పబ్బు. అంటే ఇది గతంలో కూడా దీనిలో కూడా దాడి చేయడం జరిగింది. అంటే ఒక్క తాగి కూడా గతంలో ఇదే పబ్ లో చాలా మంది యువకులు పట్టుబట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ పబ్ యాజమాన్యంలో పబ్ అని పిలువబడే బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం, హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి వారిలో ఎలాంటి మార్పు రాలేదు. నిన్న మనం చూసినట్లయితే అంటే జనరల్ గా పోలీస్ పర్మిషన్ టైం స్టార్ హోటల్ వరకు మనం చూసినట్లయితే